జొన్నలగడ్డ శ్రీకర్ దా. శ్రీకర్ ఎంపిక చేసుకున్న పాట సీనియర్ సముద్రాల వారి రచన, రాజేశ్వరరావు గారి సంగీతం, ఏఎం రాజా గారి గానం, విప్రనారాయణ సినిమా నుంచి చూడుమదే చెలియా. ధన్యవాదాలు. నాకు ఈ కుర్రాళ్ళలో నచ్చిన మొదటి లక్షణం కాన్ఫిడెన్స్ అండి, ఆత్మవిశ్వాసం. రెండోది ఏంటంటే తను చేసే పని మీద తనకి నమ్మకం ఉంది. హీ నోస్ వాట్ ఈజ్ డూయింగ్. అది చాలా గొప్ప విషయం. ఈ పాట ద్వారా మరో మహానుభావుని మనం గుర్తు చేసుకున్నాం, సముద్రాల సీనియర్. ఒక ఆళ్వారు చరిత్ర విప్రనారాయణ. వైష్ణవ సాంప్రదాయంలో కూడా రాసలీలని ఏ కవి ఇంత గొప్పగా చెప్పుండడని నా ఉద్దేశం. నారీ నారీ నడుమ మురారి, హరికి హరికి నడుమ వయారి. ఇంతే రాసలేదు, ఇంతే రాస. ఎంత అద్భుతంగా చెప్పాడు. క్లాసికల్ మ్యూజిక్ని ఇంకా సినిమా మ్యూజిక్ యొక్క బాణి వంట పట్టని తొలి రోజుల నుంచి దాన్ని పట్టుకున్న తొలినాటి రచయిత రాఘవాచార్య గారు. తర్వాతే ధర్మారావు నాయుడు గారు వచ్చారు. ఏమైనా ఒక గొప్ప బాణి, ఆ కళాన్ని ఆశాంతము అంత గంభీరంగాను అంత సాంద్రతతోనూ నడిపిన మహానుభావుడు రాఘవాచార్య గారు. అంత గొప్ప కవి, ఘంటసాల గారి అభివృద్ధికి పునాది వేసినటువంటి వ్యక్తి మహానుభావుడు ఆయన. ఆయనది పెదపులివర్రు. వారి ఊరి వాస్తవ్యాలైనటువంటి సావిత్రమ్మను ఘంటసాల గారికి ఇచ్చి పెళ్లి చేయడంలో ఆయన పాత్ర కూడా చాలా ఉన్నది. ఇది ఏ రాగంలో ఉంది నాన్న? హిందోళ. హిందోళానికి హిందుస్థానీలో ఏమంటారు? మాల్కౌన్స్. వల్ల కాదు రే, వల్ల కాదు. తమాషా ఏమిటంటే ఘంటసాల మాస్టర్ నాగేశ్వరరావు గారికి పాడి అత్యద్భుతమైనటువంటి ప్రతిభను ప్రదర్శించిన రోజుల్లో ఈ సినిమా మొత్తం ఏఎం రాజా గారు పాడడం అనేటటువంటిది గొప్ప విశేషం. అక్కడి నుంచి ఆ తర్వాత మిస్సమ్మ కానీ ఇవన్నీ కూడా ఏఎం రాజా గారు పాడడం జరిగింది.
సంగతులు ఎంత బాగా పలికేవారు. పాట నేర్చుకుంటున్నప్పుడు నేర్పేవాళ్ళు ఉంటారు సరే. బృందావనిలో నందకిషోరుడు, తర్వాత అందముగా పాడు. అందముగా దీపించే లీలా లీలా, అది రాజేశ్వరరావు గారి స్టాంపు. రాజాగారు అత్యద్భుతంగా అని ఉంటారు. అలాగే పరిమళమేగసేను, అది పాడు. పరిమళమేగసేను మలయానిలముల సోలెను యమునా. అది పూర్తిగా రాలే ఇంకా. యమునా ఫస్ట్ క్లాస్. ఈ పాట ఎంత పాపులరో ఆ రోజుల్లో. అన్ని పాటలు ఇందులో చాలా గొప్ప పాటలు ఉన్నాయి, చాలా గొప్ప సంగీతం. అంత బాగా పాడావు నువ్వు కూడా. ధన్యవాదాలు. అలాగే